హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నముల ఛానల్. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ ఆలుగడ్డ శనగపప్పు కర్రీ చాలా సింపుల్గా కుక్కర్లో అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకు, 2-3 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వాటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి మూత తీసేసేయాలి. ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుకున్నాక ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. చూసారా, ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తంగా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ పైకి వచ్చేసిందండి. ముక్కలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం మీకు తినేంత వరకు వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకుందాం. మనం ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే మరింత వేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలండి. మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. మొత్తంగా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్కి సరిపోతుంది. ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. చూసారా, స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక మూత తీస్తే కర్రీ చూడండి ఇలా ఉంటుంది. చూసారా, గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఆలుగడ్డ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికాయి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ శనగపప్పు కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ చిన్నముల ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి.